ఇదే విషయాన్ని బీజేపీ ఎంపీలు కూడా అంగీకరిస్తూ ఉన్నారు. అది అరవింద్ కానీ కిషన్ రెడ్డి కానీ వారు కూడా చెప్తుంది మోడీ గారి యొక్క కులాన్ని 94లో ఓబీసీలో చేర్చినారని. ఇవాళ మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, లీగల్లీ కన్వర్ట్ అయినటువంటి బీసీ. దాని కారణంగానే ఓబీసీ ముసుగేసుకున్నటువంటి మోడీ గారు ఈ దేశంలో బీసీల కోసం చేసింది ఏమీ లేదు. కేవలం ఓబీసీ ముసుగేసుకొని 11 ఏళ్ల పాటు నేను బీసీని అని చెప్తూనే బీసీలకు మాత్రం చేసిందేమీ లేదు. మేము ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆశయానికి అనుగుణంగా కులగణన చేపడమే కాకుండా అధికారికంగా శాస్త్రీయబద్ధంగా కులగణన చేపట్టి ఈ రాష్ట్ర జనాభాలో ఏ కులం ఎంత మేరకు ఉందో తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే మేమిచ్చిన మాట ప్రకారం కులగణన చేసి ఈ రాష్ట్రంలో బీసీలు మైనార్టీ కలుపుకొని 56% పైన ఉన్నారని అధికారిక డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి సంఘటన. ఇది ఏ రాష్ట్రం కూడా సాహసం చేయలేకపోయినటువంటి అంశాన్ని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులగణన చేపట్టి ఎస్సీల యొక్క పాపులేషన్ శాతం, ఎస్టీల పాపులేషన్ శాతంతో పాటు అన్ని కులాల యొక్క పాపులేషన్ పర్సంటేజ్ని బయటపెట్టడం జరిగింది. ఇది దేశ చరిత్రలో కొత్త అధ్యాయం, చరిత్రలో లిఖించగినటువంటి అంశం. ఎన్నో ఏళ్లుగా ఎదురుస్తున్నటువంటి బీసీ సామాజిక వర్గాలకి గొప్ప అవకాశాన్ని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అన్న మాటల్ని నానా హైరానా గురై దాన్ని రకరకాలుగా మాట్లాడుతూ ఒక పెద్ద అంశంగా మార్చే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. సంజయ్ గారు మీరు పుట్టుకతో ఓబీసీ, తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీల కూటమిలో పుట్టినారు. నేను మిమ్మల్ని మీ ద్వారా ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఓబీసీల కోసం ఈ 11 ఏళ్లుగా ఏం కార్యక్రమాలు చేసింది? ఏ రకంగా ఓబీసీలు ఆదుకున్నారు? మీరు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చినారు? విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎలాంటి అవకాశాలు ఇచ్చినారు? ఇవన్నీ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు చేయరు, చేసేవారిని చేయనియరు. ఆనాడు రాష్ట్ర మీరు బీసీగా బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే కష్టపడుతున్న మిమ్మల్ని బీజేపీ తీసి ఉతికి పారేసింది బయటకి. అది బీజేపీకి బీసీల పట్ల ప్రేమ. మీతో కష్టం చేయించుకొని తీరా ఎన్నికల నాటికి మీరు తీసి బయటేసింది. అది బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి. ఇవాళ నేను మీ ద్వారా మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాను, ఓబీసీ బిడ్డగా మీరున్నారు, కేంద్రంలో ప్రభుత్వం ఉంది, రేపు సెన్సస్ జరగబోతా ఉంది. నిజంగా మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్న మీరు బీసీల పట్ల మీకెంతైనా చిత్తశుద్ధి ప్రేమ ఉంటే జరగబోయే సెన్సస్లో కులాన్ని చేర్చండి. తద్వారా ఈ దేశంలో బీసీలో మన సంఖ్య ఎంతో తేల్చాల్సిందిగా మిమ్మల్ని మీ ద్వారా ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయి ఉండి కూడా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశాన్ని పూరించే విధంగా సాహసోపేతంగా కులగణన చేపట్టడమే కాకుండా 42% రిజర్వేషన్స్కి అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధత ఇస్తామనే మాట చెప్పడం కూడా జరిగింది. ఇవాళ మిమ్మల్ని బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు జవాబు ఇవ్వాలి. రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టి మేము చట్టబద్ధత తెస్తాం, మీరు కేంద్ర ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి
ఈ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, దేశంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ అంశాన్ని రేపు తెలంగాణ అసలు జరగబోయే బిల్లు ప్రవేశపెట్టే బిల్లు పాస్ అయిన తర్వాత దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేసి యావత్ దేశంలో బీసీలకు న్యాయం చేస్తారా? ఇది సూటిగా మీరు జవాబు చెప్పాల్సిందిగా నేను బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాను. రేపు జరగబోయే సెన్సస్లో కులాన్ని చేర్చుతారా లేదా? చేర్చి మీ చిత్తశుద్ధిని చాటుకుంటారా? లేక ఓబీసీ అని ముసిగేసి ఇన్నాళ్ళు తతంగా నడిపిన మోడీ గారిని ముందర పెట్టి అదే రకంగా ఓబీసీల్ని వంచిస్తారా? చెప్పాల్సిందిగా మీ ద్వారా నేను బండి సంజయ్ గారిని సూటిగా అడుగుతా ఉన్నాను. మీరు కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకొని బీసీలకు కులగణన చేసి బీసీల సంఖ్యని అధికారికంగా ప్రకటిస్తే కడుపు మంటతో మాట్లాడుతూ ఉన్నారు. మొదటిసారి బీసీలకి ఈ సువర్ణ అవకాశం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. బీఆర్ఎస్ ఇవ్వలేకపోయింది. మీరు కేంద్రంలో 10 ఏళ్ళ నుండి మీరు చేయలేకపోయినారు. ఇలా మేం చేసినటువంటి ఘనమైన కార్యక్రమాన్ని అభినందించాల్సింది పోయి మీరు దీన్ని నిందించేటువంటి ప్రక్రియ మంచిది కాదని హితో పలుకుతూ నేను మళ్ళీ బండి సంజయ్ గారు సూటిగా అడుగుతా ఉన్నాను. 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించి తీరుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తద్వారా 9th షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేసి ఆ బిల్లుకు ఆమోదం పొందేలాగా మీరు చర్యలు తీసుకోవాలి. మీరు నిజంగా ఓబీసీల పట్ల మీకు ప్రేమ ఉంటే మీరు కానీ మీ సహచరులు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి దానికి చట్టబద్ధత తీసుకురావాల్సిన మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదు. 94లో వారి కులాన్ని అగ్రకులం నుంచి ఓబీసీ జాబితాలకు చేర్చడం జరిగింది. ఆ తర్వాత 99 2000లో ఈ కులాన్ని ఓబీసీలో చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది సాక్షాత్తు అమిత్ షా గారు కూడా 2024 ఒక ఫోరంలో మాట్లాడుతూ 10 ఫిబ్రవరి 2024 అమిత్ షా కూడా ఈ మాటను అంగీకరించినారు. మోడీ గారి కులాన్ని 94 ఆ ప్రాంతంలో కులంగా మార్చారని. జూలై 25, 1994 గుజరాత్ ప్రభుత్వం ఈ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చింది. ఆ తర్వాత 99 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని అంగీకరించింది, చట్టబద్ధత ఇచ్చింది. ఇది వాస్తవం, చరిత్ర. దీంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే మోడీ గారు పుట్టుకతో ఓబీసీ కులంలో పుట్టలేదు, అందుకే వారికి ఓబీసీల పట్ల ప్రేమ లేదు. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకుంది. ఇది వాస్తవం. ఆ చెప్పిన దాన్నే బీజేపీ ఎంపీలు కూడా చెప్తా ఉన్నారు. ఎస్, మా కులం 94 మోడీ గారి కులాన్ని 94లో ఓబీసీ జాబితాలో చేర్చారనే మాట వారు కూడా చెప్తా ఉన్నారు. సో వస్తున్నా ఆ పాయింట్కే వస్తా ఉన్నాను. రాహుల్ గాంధీదే కులము, రాజీవ్ గాంధీదే కులము. ఇవాళ రాహుల్ గాంధీ గారి తాత గురించి బట్టెబాజీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ ఎంపీలు. చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. త్యాగదనుల కుటుంబం. నెహ్రూ గారు నిరాటకంగా 9.5 సంవత్సరాలు ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం జైల్లో గడిపిన సంఘటన మర్చిపోయినటువంటి నాయకులు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం తూటాలకి బలైనటువంటి సంఘటన మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు దేశ సమగ్రత కోసం పాటాడుతూ బాంబుల వర్షానికి గురై చనిపోయిన సంఘటన మర్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రాజ్యం ఏలుతున్నటువంటి బీజేపీ నాయకుల యొక్క త్యాగం ఏమిటి అని నేను అడుగుతా ఉన్నాను. దేశ స్వాతంత్రంలో ఆనాడు ఈ పార్టీ యొక్క పాత్ర ఏమిటి అని అడుగుతా ఉన్నాను. దేశం కోసం ఇలా రాజ్యం ఏలుతున్న నాయకులు ఎవరు ఎక్కడ ఏ త్యాగం చేశారో ఒక్కసారి చిట్టా విప్పాల్సిందని నేను మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను. త్యాగదనుల కుటుంబం గురించి మాట్లాడే ముందు మనం ఏం చేస్తాం ఒకసారి తెలుసుకుంటే మంచిదని మాట మాడుతూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఏ కులమో దేశ ప్రజలందరికీ తెలుసు.
రాహుల్ గాంధీ యొక్క నైజం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా దేశం కోసం పోరాడుతున్నటువంటి గొప్ప మహనీయుడు. నిజంగా కులం అడుగుతున్నారు కదా మీరు, ఈ దేశవ్యాప్త కులగణన చెయ్యండి. ఆనాడు రాహుల్ గాంధీ లిఖితపూర్వకంగా వారు ఏ కులమో చెప్తారు, అది చేసి చూడండి. రాహుల్ గాంధీ గారి కులం ఏంటో మీకు స్పష్టంగా సంతకం పెట్టి మరీ చెప్తారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. దమ్ము ధైర్యం ఉంటే, మరొకసారి బీసీల గురించి మాట్లాడాలనుకుంటే, బీసీల పట్ల మీ స్టాండ్ ఏందో ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ నాయకులను స్పష్టం చేయాలి. మీరు 10 ఏళ్ళు 11 ఏళ్ళు ముసుగేసుకొని దొంగ ఆటలాడి బీసీలని వంచినారు. ఇలా మాకు చిత్తశుద్ధి ఉంది, కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే నిలబడుతుంది కాబట్టి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా ఇలా కుల సర్వే చేసి ఆ ఘనకార్యం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. 94లో చిమన్ భాయ్ మెహతా గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అనేది కాదు, ఈ కులం మేము చెప్పదలుచుకుంది మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు. నేను పుట్టినప్పుడు గౌడ కులంలో పుట్టాను, నేను పుట్టుకతో గౌడ్ని. నా కులం తర్వాత లీగల్లీ ట్రాన్స్ఫర్ కాలేదు, టెక్నికలీ ట్రాన్స్ఫర్ కాలేదు. మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, తర్వాత కన్వర్ట్ అయినాడు కాబట్టి ఆరికి బీసీ తట్టు ప్రేమ లేదని చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు. స్పష్టంగా ఉంది, మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా. తర్వాత మారింది కులం అని. 99 యొక్క ప్రభుత్వం ఎవరిది? 99 2000లో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నట్టుంది. వాజ్పేయి గారి ప్రభుత్వం కేంద్రంలో ఉంది, కేంద్రం గజెట్ ఇచ్చినప్పుడు. 94లో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్, ఎవరు ప్రభుత్వం ఉంది, ఎవరు మార్చారన్న సమస్య కాదు ఇక్కడ. కులం ఎప్పుడు ఓబీసీ జాబితాలోకి వచ్చింది అనేది సమస్య. ఇంకా చారి గారు ఏదో సోనియా గాంధీ గారు పుట్టింది ఇటలీలో, ఉనికి పుచ్చుకుంది భారతీయ తత్వాన్ని, అందరికి తెలుసు. అది మనకి పుట్టినిల్లా మెట్టినిల్లా ఇంపార్టెంట్. మనందరికీ మన భార్యలు పుట్టింది ఎక్కడో, కానీ మన దగ్గరకు వచ్చి మెట్టినిల్లు కదా, ఇది కదా. సోనియా గాంధీ గారు ఇటలీలో పుట్టినప్పటికి కూడా సంపూర్ణంగా భారతదేశం యొక్క సంస్కృతిని, భారతదేశం యొక్క కట్టుబాట్లని, భారతదేశం యొక్క అలవాట్లని, భారతీయతని ఉనికి పుచ్చుకుంది కాబట్టే ఈ దేశంలో వారిని ఆదరిస్తూ ఉన్నారు. రాజీవ్ గాంధీ గారి సతీమణిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వారు చేసిన సేవ కూడా మరవలేనిది. కౌన్సిలర్ సీటు కూడా త్యాగం చేయలేనటువంటి మానవులు ఉన్నటువంటి ఈ సంబంధంలో సాక్షాత్ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన ఘనత సోనియా గాంధీ గారిది. 2009లో ప్రధానమంత్రి కావాలంటే రాహుల్ గాంధీ గారిని ఆపే శక్తి లేకుండే. మన్మోహన్ సింగ్ గారిని దేశంలో ఒక మేధావి కాబట్టి వారు చేసిన ఘనత రాహుల్ గాంధీ గారిది. ఇదే పదవుల కోసము పాకులాడేటువంటి బీజేపీ నాయకులు, పదవుల కోసము, పదవి కాపాడు కోసం ఎంత దూరం అన్నా వెళ్ళగలిగినటువంటి బీజేపీ నాయకులు ఆ త్యాగదనులు అనేటువంటి గాంధీ కుటుంబం గురించి ఇంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నేను మీ ద్వారా వారికి హితవు పలుకుతా ఉన్నాను. బీసీలకు ప్రధానమంత్రి పదవి చేపట్టారు, ముఖ్యమంత్రి పదవి చేపట్టే అర్హత లేదని ఎప్పుడు అనలేదు. సాక్షాత్ నిన్నే వారు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఒకటి, మనం కొన్ని విషయాల్లో కొంత వాస్తవాన్ని మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి గారు పుట్టుకతో రెడ్డి, అగ్రవర్ణ కులంలో పుట్టినటువంటి మనిషి. ఇవాళ వారు చేసినటువంటి ఈ కార్యక్రమం మనం అందరూ కూడా అభినందించాలి కదా. రెడ్డి సామాజిక వర్గంలో పుట్టినటువంటి వ్యక్తి ఇలా బీసీల కోసం కులగణన చేపట్టడం, 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పడము, ఇవన్నీ కూడా హర్షించదగ్గ విషయాలా కావా? నేను మీ ద్వారా బీజేపీ నాయకుడు, ఒక రెడ్డి సామాజిక వర్గ అగ్రవర్ణ కులంలో పుట్టినట్టు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బీసీలకు కులగణన చేస్తాడు, బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధిస్తానని చెప్తా ఉన్నాడు. మరి మీరు ఓబీసీ ముసుకేస్తున్న ప్రధానమంత్రి గారు ఓబీసీల కోసం ఏం చేశాడు? ఏ రాష్ట్రంలో ఈ సెక్షన్ కోసం ఏం చేశాడో ఒక్కసారి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు చెప్తే బాగుంటుంది.
కొత్తగా ప్రధానమంత్రి కాలే మోడీ గారు, 11 ఏళ్ళైంది. గౌరవిస్తూనే వస్తూ ఉన్నాం. ప్రధానమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇస్తూనే వస్తుంది. 11 ఏళ్ళు వారి ప్రధానమంత్రి నేతృత్వంలో దేశం నడిచింది. కొత్తగా చెప్పేదేం లేదు దాంట్లో. పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఇప్పటి వరకు ఢిల్లీదిని ఇంకోటి కర్ణాటక స్కామ్లు ఏదో బయటపడ్డట్టున్నాయి. అది ఓపెన్ చేయొద్దని రిక్వెస్ట్ చేసిన కవిత గారికి, అది ఓపెన్ చేసి ఇంకెక్కడెక్కడ స్కామ్లు బయటపడతాయో జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేత పలుకుతా ఉన్నాను. ఎస్, రాహుల్ గాంధీ గారు బహిరంగ సభలు ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఇంకా డేట్ ఫైనల్ కాలేదు, త్వరలో ఉండే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. అన్ని విషయాలు వారు కూలంకషం చర్చించినారని అనుకుంటా ఉన్నాను. ఎస్, ఎనీ టైం మేము రెడీ. ప్లాట్ఫామ్ మీదే, సమయం మీదే. ఇంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు తాతగారు ఎవరికో అంటగట్టి మాట్లాడుతూ ఉన్నారు. చరిత్ర తెలియకుండా మాట్లాడితే ఎట్లా? రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము నిజమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో చెందినటువంటి బ్రాహ్మణ కుటుంబము. ఆ తర్వాత అలహాబాద్కి షిఫ్ట్ అయిన సందర్భము. వారి తాతగారు మోతీలాల్ నెహ్రూ గారు, వీళ్ళంతా కూడా వీళ్ళ నాన్నగారులు పుట్టక ముందు దేశం కోసం పాటుపడినట్టు నాయకుడైనా, దేశం కోసం సర్వ సంపదను త్యాగం చేసినట్టు నాయకుడైనా, వీళ్ళు ఎక్కడ ఏం చేశారని మాట్లాడుతూ ఉన్నారు. అసలు మోతీలాల్ నెహ్రూ స్థితిగతులు ఏమిటి, నెహ్రూ గారి స్థితిగతులు ఏమిటి? సంపన్న ఆగర్భ శ్రీమంతుడైనటువంటి నెహ్రూ గారు దేశ స్వాతంత్రం కోసం 9.5 ఏళ్ళు జైల్లో ఉన్నాడంటే, ఈ చరిత్రను తిరగరాసే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తూ ఉందో ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఎవరు ఎన్ని చేసినా మోతీలాల్ నెహ్రూ మొదలుకొని రాహుల్ గాంధీ వరకు ఆ కుటుంబం చేసిన త్యాగాల్ని ఎవరు కూడా మర్చిపోలేరు. దేశంలో ఉన్నట్టు ప్రతి పౌరు గుండెల్లో ఈ చరిత్ర ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు భారత సమాజంలో పౌరుడిగా ఉండి మంత్రిగా ఉండి ఆ రకంగా మాట్లాడవచ్చునా? ఈ దేశం ఒక సెక్యులర్ స్టేట్ అనేది మర్చిపోయి బండి సంజయ్ గారు మంత్రి హోదాలో ఉండి మాట్లాడితే, ఈ షుడ్ నో దట్ ఈజ్ ఎ మినిస్టర్ ఇన్ ది యూనియన్ క్యాబినెట్ విచ్ ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్. ఇది రిలీజియస్ స్టేట్ కదా. ఈ దేశం అనేది లౌకికవాద దేశం, అందరికీ సమాన హక్కులు ఉండే దేశం ఇది. ఆయన ఆ మాట అంటానికి. థ్యాంక్ యూ. ఎవరది? ఎవరు పాలకులో ఉన్నారు? అరే, జాబితా ఎట్లా రూపొందించబడింది? ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ దాని మీదే కదా. ముస్లింలని వెనుకబడి జాబితా ఎప్పుడు చేర్చినారు, ఎట్లా చేర్చినారు, చరిత్ర తెలుసుకోవాలి. ఎందుకు చేర్చినారు అనేది. ముస్లింలని వెనుకబడి జాతుల్లో ఎప్పుడు, ఎందుకు, ఏ కారణంగా చేర్చినారో చరిత్ర తెలుసుకోవాలి. అప్పుడు అర్థమవుతుంది వారికి.